అంతన్నాడే గంగరాజు ముంత మామిడి పండన్నాడే గంగరాజు అన్న చందాన తయారైందట ఆ పార్టీ స్థితి. వర్చువల్ విధానం ద్వారా నిరుపేదల బాధలు విని వారికి హెల్ప్ చేద్దామనుకున్న ఆ అధినేతకు సొంత పార్టీ నేతలే చుక్కలు చూపారట. అసలైన పేదలను లోనికి రాకుండా పోలీసులతో అడ్డుకుని కార్యక్రమానికి కార్యకర్తలు పార్టీ నేతలు తమకు పాజిటివ్గా మాట్లాడేవారినే ఆ మీటింగ్కు అనుమతిని ఇవ్వడంతో ఆ పార్టీపై గ్రామస్తులు మండిపడుతున్నారట. మన ఊరు మాటామంతి మీ పవన్ కళ్యాణ్ అనే ప్రోగ్రాం శ్రీకాకుళం జిల్లా టెక్కలలో రసాభాసగా మారింది. ఈ కార్యక్రమంలో రావివలస గ్రామాన్ని మోడల్గా పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. వర్చువల్గా అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవటం, పరిష్కార మార్గాలు చూపడానికి టెక్కలి పట్టణంలో ఓ థియేటర్లో ఏర్పాటు చేశారు. ముందుగానే గ్రామంలో ఉన్న పేదలకు పాసులు కూడా పంపిణీ చేశారు. కట్ చేస్తే ఇక్కడ జనసేన నాయకులు, కార్యకర్తలు ఆ రావివలస గ్రామస్తులను కాకుండా తమకు నచ్చిన వారిని ఈ కార్యక్రమానికి తీసుకుని వెళ్లారంటూ రావివలస గ్రామస్తులు మండిపడుతున్నారు. పేదల గోడు వినటానికి పవన్ కళ్యాణ్ ఉన్నారని అనుకున్నాం. తమకు పాసులున్నాయి, మా బాధలు చెప్పుకోవడానికి మేం వినతి పత్రాలతో వచ్చాం. అయినా తమను లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా అత్యుత్సాహం చూపడంతో రావేవలస గ్రామస్తులు మండిపడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేసినా అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన చేపడుతున్న చాలా పనులకు మంచి స్పందన వస్తోంది. టీడీపీ, బీజేపీతో జతకట్టిన జనసేన వేగంగా జిల్లాలో బలోపేతమవటానికి ఇది సహకరిస్తుందని విశ్లేషకుల టాక్. గ్రామీణ స్థాయిలో ప్రజలకు కనెక్ట్ అయ్యేందుకు పవన్ చేపట్టిన కార్యక్రమం 2029 ఎన్నికలకు గానీ జెమిలీకి గానీ ఎంతో ఉపయోగపడుతుందట. పవన్ తన అభిరుచి మేరకు గ్రామాల అభివృద్ధిపై ఫోకస్ చేశారు. ఇప్పుడు మన ఊరు మాటామంతి మీ పవన్ కళ్యాణ్తో అనే ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పవన్ ఎంపిక చేసుకున్న విధానం సర్వత్రా చర్చనీయాంశమైంది. పేదోళ్ల సమస్యలు పంచాయతీ వారీగా ప్రతి గ్రామానికి వెళ్లి సమస్యలను తెలుసుకోవాలంటే పవన్కు చాలా సమయం అవసరం, వ్యయ ప్రయాసలు కోర్చాలి. అందుకోసమే వర్చువల్గా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవానీ థియేటర్లో రావివలస గ్రామ నివాసితులతో ఆయన మాట్లాడటానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 300 మంది గ్రామస్తులను ముందుగానే ఎంపిక చేశారు. వారికి పాసులు కూడా పంపిణీ చేశారు. పవన్ నేరుగా ప్రజా సమస్యల్ని విని ప్రభుత్వ అధికారులతో వెంటనే వాటిపై చర్య తీసుకునేలా మార్గనిర్దేశం చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అయితే రాజకీయాల్లో ఈ విధానాన్ని పరిచయం చేయటం అనేది పవన్ చతురత అని రాజకీయ పండితులు కితాబిస్తున్నారు. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నదే అయినా దానిని సమర్థంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినా దానిని స్థానిక నాయకులు రసాభాసగా మార్చారని రావివలస గ్రామస్తులు మండిపడుతున్నారు. కరెక్టుగా దీనిని జనసేన వాడుకుని ఉంటే భవిష్యత్తులో ఇది అన్ని గ్రామాల ప్రజా సమస్యలకు పరిష్కారం సూచించేందుకు ఉత్తమ మార్గమై జనసేనకు ప్లస్ అయ్యేది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందాన చేజేతులా దానిని జనసేన కార్యకర్తలు నాశనం చేశారని వచ్చిన ఓటర్లందరూ రుసరుసలాడుతూ వెళ్లిపోవటం విశేషం. పవన్ కళ్యాణ్కు శ్రీకాకుళం అంటే ఎంతో ఇష్టం. అందుకోసమే టెక్కలిలో మారుమూల ప్రాంతమైన రావివలస గ్రామాన్ని ఎంచుకున్నారు. ఈ గ్రామంలో అన్ని సమస్యలే, తాగునీరు, పారిశుద్ధ్య ప్రాబ్లం, సొంతింటి కలలు, ఇలా చాలా ఉండే గ్రామం ఇది. ఇటువంటి గ్రామంలో ఉన్నవారు వస్తే వారిని లోనికి పంపకుండా అడ్డుకోవడం పట్ల జిల్లావాసులు జనసేన నేతలపై మండిపడుతున్నారట. పవన్ కళ్యాణ్ను మీరు హీరోలా చూస్తున్నారు, కానీ మేము మా బాధల్ని చెప్పుకోవడానికి వస్తే మమ్మల్ని ఎందుకు లోనికి పంపడం లేదని ఓ మహిళ మీడియా ముందు వాపోయారు. అయితే జనసేన నాయకులు మాత్రం రావివలస గ్రామస్తులను అనుమతించకపోవడం పట్ల ప్రశ్నను దాటవేశారు. నాకు 2 పిల్లలు సార్, పాప డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది, బాబు ఐటీఐ చేస్తున్నాడు, మా ఆయన కూలి పనికి వెళ్తారు, నేను కూలి పనికే వెళ్తాను. మాకు ఇల్లు అంటూ లేదు. ప్రభుత్వం మాత్రం మాకు పట్టా ఇచ్చింది కానీ స్థలం చూపించలేదు. 175 నియోజకవర్గాల్లో కూడా మొట్టమొదటిసారిగా టెక్కలి నియోజకవర్గం ఎంచుకోవడం, ఒక టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో టెక్కలికి సమీప దూరంలో ఉన్న రావివలస అనే పంచాయతీని మోడల్ పైలట్ పంచాయతీగా ఎంచుకొని ఆ పంచాయతీలో వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అన్ని తెలుసుకొని వాటిని స్పాట్ లోనే వీలైనంత ఎక్కువ వరకు పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం డిజైన్ చేయడం జరిగింది.